హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో విన్నాక మీరే షాక్ అవుతారు అనమాట. సో లెట్స్ సీ దాట్. ఫస్ట్ ట్రిక్ విపిఎన్ గురించి అనమాట. సో జనరల్గా విపిఎన్ అంటే ఏంటి? ఏదైనా కొన్ని బ్లాగ్ వెబ్సైట్స్ కానీ ఏదైనా వేరే కంట్రీ నుంచి మనం యాక్సెస్ చేయాలనుకుంటే విపిఎన్ వాడతాం అనమాట. సో విపిఎన్ కోసం మనం సపరేట్గా యాప్స్ అవన్నీ ఎక్కిస్తాం అనమాట. సో మనం ప్రైవసీని అనేది వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. సో బట్ అలా కాకుండా మన ఫోన్లో మనకి విపిఎన్ ఇస్తారనమాట. సో అది ఎలా యూజ్ చేయాలో ఈరోజు చెప్తాను అనమాట. సో లెట్స్ సీ దాట్. ఫస్ట్ మీరు మీ సెట్టింగ్స్లో విపిఎన్ ఓపెన్ చేసుకోండి. విపిఎన్ ఓపెన్ చేశాక అక్కడ సెటప్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, విపిఎన్ ఇవ్వాలనే రూల్ లేదు. సో కింద టైప్లోకి వెళ్ళి L2TP IPsec PSK అని పెట్టుకోండి. తర్వాత కింద సర్వర్ అడ్రస్ కోసం నేను ఒక లింక్ ఇస్తాను గైస్, అక్కడికి వెళ్ళి మీరు సర్వర్ని కాపీ చేసుకోవచ్చు. సో ఇందులోకి వెళ్ళి మీరు ఏదో ఒక ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే జపాన్ది వర్క్ చేస్తుంది. సో కాపీ పేస్ట్ చేసుకోండి, అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో తర్వాత కిందకి వెళ్ళాక IPsec ప్రీసెక్ షేర్డ్ కీ అని ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు విపిఎన్ అని టైప్ చేసుకోండి. అలాగే కింద యూజర్ నేమ్ కూడా ఏదో ఒకటి పెట్టుకోండి, కింద పాస్వర్డ్ విపిఎన్ అని టైప్ చేసుకోండి. అంతా అయిపోయాక సేవ్ చేసుకోండి. సో అంతే, ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోండి. సో చూస్తే మీరు ఇక్కడ కనెక్ట్ అయిందనమాట. సో ఫస్ట్ ట్రిక్ అది. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ అనమాట. సో జనరల్గా మీరు ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్ స్టేటస్ పెట్టారు, మీరు చూడాలని ఉంది కానీ వాళ్ళకి సీన్ అని చూసినట్టు రాకూడదు అనమాట. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలో రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేశాక మీరు స్టేటస్ చూడండి. తర్వాత మీది చూసిన తర్వాత కావాలంటే సెట్టింగ్స్లో రీడ్ రిసిప్ట్స్ ఆన్ చేసుకోండి, అంతే. సో మీరు చూసినట్టు వాళ్ళకి తెలియదు అనమాట, సీన్లో రాదు. ఇది ఒక ట్రిక్ గైస్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి పిన్ దిస్ యాప్. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఇచ్చేటప్పుడు జస్ట్ ఈ యాప్ మాత్రం ఓపెన్ అవ్వాలి, ఇంకా వేరే ఏది నొక్కినా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ ట్రిక్ వాడతాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు టైప్ చేయండి మీ సెట్టింగ్స్ ఓపెన్ చేశాక. సో అందులో పిన్ విండోస్ అనే ఆప్షన్ చూసారా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. సో ఎనేబుల్ చేసుకున్నారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఈ పేజే జస్ట్ మీ ఫ్రెండ్స్కో లేదా ఏదో పిన్ అవ్వాలనుకోండి, అక్కడ నొక్కగానే పిన్ దిస్ యాప్ అని ఉంది. సో జస్ట్ ఇంక ఇదే ఉండిపోద్ది, మీరు ఇంకేది నొక్కినా. సో చూసారా, సో నేను ఏది నొక్కినా ఇదే ఉండిపోతుంది తప్ప వేరే దానికి వెళ్ళట్లేదు. సో మీరు దీన్ని అనిపించాలనుకుంటే మళ్ళీ ఇక్కడ సైడ్ ట్యాబ్ అండ్ టాస్క్ బార్ రెండు కలిపి నొక్కాలి. సో అప్పుడు మీ హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏంటంటే ద లాస్ట్ వన్, వాట్సాప్ ట్రిక్ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చారనమాట, కానీ మీరు వాళ్ళు వాట్సాప్ చాట్ కానీ ఫొటోస్ కానీ చూడాలనుకుంటారు. బట్ వాళ్ళు దానికి లాక్ పెట్టేశారు, మీకు లాక్ తెలియదు అనమాట. కానీ మీకు ఎలాగైనా తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు నేర్పించాలని ఉంది. సో మీరు జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ అనమాట. సో వేరే యాప్ ఏమి ఎక్కించక్కర్లేదు. క్రోమ్లోకి వెళ్ళి ఫైల్ :3/ SD కార్డ్ అని టైప్ చేసి ఓపెన్ చేసి మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో చూసారంటే ఇక్కడ మొత్తం నా SD కార్డులు ఉన్నవన్నీ ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకున్నారనుకోండి. సో వాట్సాప్లో మీ డేటాబేస్ మీడియా మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి వాట్సాప్ డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో మీరు అలాగానే చేయొచ్చు. లేదా మీకు మెసేజెస్ చూడాలనుకోండి, మీకు వాట్సాప్ మెసేజెస్ డీకోడ్ చేయడం వస్తే అలాగైనా చేయొచ్చు. సో అది గైస్ ట్రిక్స్. సో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద ఉన్న గంట బెల్ని కూడా కొట్టడం మర్చిపోవద్దు.